ఎల్బీ నగర్కు చెందినటువంటి యువతి శ్రీవీణ అమెరికాలో నివాసం ఉంటున్నారు. చాలా అంటే చాలా ప్రమాదకరమైన సంఘటన అనుకోవచ్చు. విషాదమే చోటు చేసుకుంది కుటుంబంలో అని కూడా అనుకోవచ్చు. ఇది తీరని లోటు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మన తెలంగాణ యువతి అమెరికాలో సెటిల్ అయ్యి అక్కడ హ్యాపీగా ఉంటున్నారు అని సంతోషపడే లోపే ఇక్కడ విషాద ఛాయలు అలుముకోవడమే కాకుండా కుటుంబ సభ్యులంతా కూడా చాలా అంటే చాలా బాధాకరమైన విధంగా కూడా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. తొందరలో గృహప్రవేశం కూడా ఉంది అంటున్నారు. ఇప్పుడు శ్రీవీణ తండ్రి మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంకుల్, అసలు ఏం జరిగింది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉండబట్టి? పాపది 2023 మే 1 నాడు మ్యారేజ్ అయింది. ఆగస్టులో అప్పుడు ఒక 3 నెలలు ఉండగా ఆగస్టులో అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఆగస్టులో అమ్మాయిని పంపించినాము. అప్పటి నుంచి బాగానే ఉన్నారు. ఫస్ట్ జాబ్ అనుకున్నారు. జాబ్ వచ్చిన తర్వాత ఇల్లు కరెక్ట్ లాస్ట్ ఇయర్ ఇల్లు కొనుక్కున్నారు. నవంబర్ టైం లేకుండా నవంబర్లో నార్మల్గా పాలు పొంగిచ్చి ఇంట్లోకి వెళ్ళారు. ఇంకా అందరు పిలిచి గృహప్రవేశం చేసుకొని లాస్ట్ అసలు కరోనా ఇవి మన ట్రంప్ రాకపోతే ఇప్పటి గృహ అది అన్నీ అయిపోయి వాళ్ళ అప్పుడు టికెట్లు బుక్ చేసి కూడా వాళ్ళ ఈ ఫ్లైట్ డిలే లేట్ చేయబట్టి అది క్యాన్సిల్ చేసుకున్నాం. మళ్ళీ రేపు మొన్న 13వ తారీఖు పోదామని చెప్పేసి టికెట్లు బుక్ అయినాయి, అన్నీ అయిపోయినాయి. గృహప్రవేశం కావాల్సిన సామాన్లు కూడా డెకరేషన్ సామాన్లు బట్టలు అవన్నీ కొనుక్కోవడం ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. సడన్గా ఏంటంటే దాంతోపాటు ఇక్కడ బోజిరెడ్డి కాలేజీలో చదువుకున్న ఇంజనీరింగ్ చేసిన పిల్లలు 5-6 నంబర్స్ దాకా యూఎస్ఏలో ఉన్నారు. వాళ్ళ అందులో ఒక అమ్మాయి రేపు ఆగస్టులో మ్యారేజ్ ఉంది. ఆ అమ్మాయికి బ్యాచిలర్ పార్టీ అని చెప్పేసి వీళ్ళంతా నంబర్స్ అందరు ఎక్కడెక్కడో ఉన్నారు. అసలు ఎవరి దగ్గర ఉన్న దగ్గర పెట్టుకోలేదు. ఇండివిజువల్ ప్లేస్ వేరే ప్లేస్లో పెట్టుకున్నారు. అది రిసార్ట్ బుక్ చేసుకున్నారు. మిగతా నాకు మాస్తానికి ఏంటంటే టైమింగ్ వాళ్ళు లేట్ వస్తుందని తెలియదు. నా బిడ్డ ఫస్ట్ వెళ్తూ మార్నింగ్ వెళ్ళిపోయిందట ఆమె. వీళ్ళు మార్నింగ్ టిఫిన్ చేసి వాళ్ళు వెళ్తున్నారు. మేము కూడా పెళ్ళికి వెళ్తున్నాం. కాల్ చేసి మాట్లాడింది. మేము అందరం మా అయ్యప్ప మేము అందరం నలుగురం మాట్లాడిన వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడినారు. తను మాతో చెప్పాడు, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి అంకుల్ మేము ఆఫీస్కి వెళ్ళిపోతాం అని చెప్పిండు. తను ఎయిర్పోర్ట్లో జాబ్ చేసి తన ఆఫీస్కి ఆలోపట్ల మేము పెళ్లికాడికి వెళ్ళినాం. మార్నింగ్ తెల్లారి అంటే పెళ్ళి అయిపోయి దగ్గర రిలేషన్ కాబట్టి మొత్తం పెళ్లి కంప్లీట్ అయ్యేదాకా 3 o'clock దాకా ఆడున్నాము. ఇంటికి వచ్చేసరికి వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది. నాకు 3:30 తర్వాత ఫస్ట్ ఇంకా వీడియో కాల్ చేసినా కానీ కట్ చేసిన, ఎందుకంటే పిల్లలతో ఉంటాయి కదా వద్దని అనుకొని కట్ చేసినా. మళ్ళీ నార్మల్ కాల్ చేసినా మాట్లాడుతుంటే నార్మల్ కాల్ చేస్తే కట్ చేస్తే తనే వీడియో కాల్ చేసింది. అరౌండ్ 16 minutes దాకా మాట్లాడినా నేను. 16 minutes మాట్లాడినా. ఇక పెళ్లి విషయాలు చెప్పినాము. తను అది చెప్పి అని మాట్లాడుకుంటే ఇట్లా బిడ్డ అట్లా చేశారని చెప్పిన బట్టల గురించి కూడా ఇట్లా అని నేను నార్మల్గా ఆ ట్రాఫిక్ మాట్లాడిన తర్వాత ఎక్కడున్న బిడ్డ రూమ్ ఎట్లుంది చూపి అంటే ఆ బయట మొత్తము గార్డెను స్విమ్మింగ్ పూల్ అవన్నీ చూపించింది. ఇంకా లంచ్ ఆర్డర్ పెట్టుకుంటాడు డాడీ ఇప్పుడు అని అన్నది. అందరూ మరి పెట్టుకొని తినపోయినా లేదా అని అందరితో మాట్లాడేసి అందరు కలిపి ఒకటేసారి పెడదాం అనుకుంటున్నాను చెప్పింది. సరే నన్ను ఏదో కాకపోతే నువ్వు ముందు పెట్టుకొని ఆర్డర్ పెట్టుకొని నువ్వు తినేసి తర్వాత వాళ్ళు చేసుకుంటారని అన్న. అంతలోకి అల్లుడు కాల్ చేస్తున్నాను చెప్పింది. సరే అల్లుడు కాల్ చేసిన తర్వాత మాట్లాడిన మళ్ళీ చేపిడ్డా అని చెప్పేసినాం. మనకు అరౌండ్ అప్పుడు 4 o'clock అయింది ఎర్లీ మార్నింగ్ మన టైం. అంటే వాళ్ళకు 6:45 ఈవినింగ్ 7 నైట్ 7 అయిన తర్వాత ఇక అల్లుని మాట్లాడుతుంటే సరి పట్టేసింది. మా అమ్మ అదే తినలేదని చెప్పింది. మా ఆవిడ అంటే మధ్యలో ఇదే తినలేదని చెప్పేసింది. ఇక ఆమె కొద్దిగా పేషెంట్గా మధ్యాహ్నం మంచి లేదు. మా మిస్సెస్ కూడా ఆమె పేషెంట్ అదే మధ్యాహ్నం ఆమె చాలా వీక్ అయిపోయింది. ఆమె ఇక టైర్డ్ అయిపోయింది. వచ్చి అట్లే పడుకుని ఎక్కువ మాట్లాడలేదు. తను మాట్లాడితే ఆల్మోస్ట్ ఇంకో గంట సేపు మాట్లాడాడు. వాళ్ళిద్దరు మాట్లాడితే గంట ఈజీగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అట్లా అంటారు. అయితే నాతో కూడా ఎక్కువ మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటా. కానీ ఆ రోజు ఎందుకో మాట్లాడలేదు. సరే అల్లుడు మాట్లాడుతున్నా అనేసరికి మేము మాట్లాడలేకపోయినా వేరే ఉండు అని చెప్తున్నాను. సరే అల్లుడు మాట్లాడిన తర్వాత కాల్ చేపిడ్డన్నా మాకు కాల్ చేయలేదు. అల్లుడు మాట్లాడిందంటే ఫోన్ పెట్టేసిన తర్వాత మరి వీళ్ళతో మాట్లాడి స్విగ్గీ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అల్లుడు మాట్లాడిన తర్వాత వీళ్ళతో మాట్లాడి స్విగ్గీ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. స్విగ్గీ ఆర్డర్ వచ్చి బయట ఉందట మనకు తిప్పి వాళ్ళు చెప్తారు ఉన్నారని. ఆ తర్వాత బిట్వీన్ 7 తర్వాత 11 o'clock వరకు ఏమి జరిగిందని ఏం తెలియదు. బిట్వీన్ 7 తర్వాత 11 వరకు ఏం జరిగిందని తెలియదు. నేనేం చేసిన పొద్దున్న లేవగానే మళ్ళీ 5 గంటలకు ఎట్లా 4:35 లేస్తాను. లేచి కాల్ చేసిన ఫోన్ లిఫ్ట్ లేదు, లిఫ్ట్ చేయలేదు. ఉన్నారు. అయితే వీళ్ళు బయటికి ఎక్కడికైనా వెళ్తే ఎక్కువ మా అల్లుడు వీళ్ళు బయటికి వెళ్తే లిఫ్ట్ చేయరు. వాళ్ళే మెసేజ్ చేస్తారు, మేము తర్వాత కాల్ చేస్తామంటారు. అతను లిఫ్ట్ చేయరు వాళ్ళు. అది వాళ్ళకున్న అలవాటు. సరే అట్లా అనుకున్నా. పొద్దున్న లేచి మళ్ళీ తర్వాత కాల్ చేసాను, లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం కాల్ చేసాం మన టైంకు 8 ఈవినింగ్ అట్లా లిఫ్ట్ చేయలేదు. సరే వీళ్ళు అక్కడికి అంత పిల్లలంతా ఎగురుతురు కావచ్చులే అనుకొని నేను సప్పుడు ఇవ్వకున్నా. మేము ఈవినింగ్ ఏం చేసామంటే ఇంతగా స్వీట్ పలారాలు ఒక సార పెట్టాలన్నట్టుగా కర్జలు చేద్దామని చెప్పేసి ఇద్దరు నువ్వులు అవి పిండి చేసేసి ఒక 25 కర్రీలు చేసి పెట్టినాం అంతే.
మా అల్లుని వాళ్ళ బావ ఫోన్ చేసి కాక అర్జెంటుగా మామ ఇంటికి రా అన్నాడు. ఎందుకు నాన్న? ఏం లేదు, నువ్వు పిన్నిని తీసుకొని అర్జెంటుగా నువ్వు రా, ఒక మాట్లాడింది నన్ను. చెప్పిడ ఏంటంటే ఏం లేదు కాక మీరు అర్జెంటుగా రా అంటే ఇద్దరు అన్నాడు. సరే ఇంత అర్జెంటుగా రమ్మంటుండిందా అని చెప్పేసి నేను సరే ఇక అవి చేసినవి ఉన్నాయి కదా కాలు అని చెప్పేసి ఆ నూనెలా కాల్పించేసినాం. కాల్ చేసి సరే వాళ్ళకు కూడా 25 10 వాళ్ళకు ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకొని పోయినాం. నాకు అప్పటికి ఏంటంటే ఆ రోజు ఏమైందంటే మార్నింగ్ నేను ఫోన్ మాట్లాడి పెట్టిన తర్వాత అరౌండ్ 4:15 4:13కి నాకు ఒక స్వప్న వల్ల కల వచ్చేసింది. నా బిడ్డ కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది, హాస్పిటల్లో ఉండదు, కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది, సెలైన్ పెట్టనిస్తలేదు, రా రా అని పిలుస్తున్నాను. ఏమైంది బిడ్డ అని ఊరికే లోపల నాకు తెలివి వచ్చింది ఆ రోజు 4 తర్వాత అది మాట్లాడు చూపిస్తే నాకు అది చనిపోతున్నాను చూపించినట్టు నాకు ఆ రోజు నాకు అదే మా ఆవిడకి లేపు అడిగిన ఏందా ఇట్లా కల వచ్చింది అని అంటే అమ్మిడేట్ ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ లేదు నాకు అప్పుడు. ఇక ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ పోయిన తర్వాత కూర్చుండబెట్టి ఒక వాటర్ ఇచ్చిన తర్వాత బాబాయ్కి ఇట్లా చెల్లె స్విమ్మింగ్ పూల్ అడ్డం పడ్డాట, హాస్పిటల్ అడ్మిట్ చేసినారని చెప్పారు వాళ్ళు. హాస్పిటల్ అడ్మిట్ చేసినారంటే అట్లా స్విమ్మింగ్ పూల్ అడ్డం పడింది, అటు హాస్పిటల్ అంత దెబ్బ ఎట్లా తాకిందని నేను లేదు బాబా ఏం లేదంటే స్విమ్మింగ్ పూల్ అడ్మిట్ చేసిన. అంతలోకే మా కొడుకు నేను ఫోన్ చేసిన, వాడు అక్కడనే ఉంటాడు. ఫోన్ చేసి ఏమైంది బిడ్డ చెల్లిది ఏంటంటే ఏం లేదు నాన్న హాస్పిటల్ స్విమ్మింగ్ పూల్ అడ్డం పడ్డాడు, హాస్పిటల్ చేసినట్టు. సరే మరి వాళ్ళ పిల్లల ఫోన్ నెంబర్ పెట్టరా అన్నాం ఫ్రెండ్స్. ఒక్కరిది ఉన్న డాడీ పెడతా అన్నాడు. పెట్టి బిడ్డ అనేసరికి 5 నిమిషాల దాకా పెట్టపోయేసరికి మళ్ళీ ఫోన్ చేసి ఏమైందంటే చూస్తున్నాడు డాడీ పెడతా అన్నాడు. కరెక్ట్ ఏం జరిగింది చెప్పాడు. ఏం లేదు డాడీ అన్నాడు వాడు. ఏం లేదు కదా కరెక్ట్ నాతో అబద్ధం అనుకో చెప్పిడ్డా అన్నా. డాడీ చెల్లెలేదు డాడీ ఇది ఒక్కడే నా కొడుకు చెప్పిన విషయం. ఇక నేను మా ఆవిడ కూడా ఒక గంటల దాకా చెప్పలేదు. వాళ్ళు కూడా లేరు వాస్తవానికి. ఇక్కడ వాళ్ళు టూర్ పోయిన అప్పుడే నైట్ 10 o'clock ఫ్లైట్ దిగారు. నేను వీళ్ళకి కాల్ చేస్తే బావాళ్ళు కూడా మా బావ నన్ను ఇంటికాడ ఉండే నీకు డైరెక్ట్ ఇటు తీసుకొచ్చింది, ఇక్కడనే ఉంటాను నడిచలి. ఇది జరిగింది అసలు ఆ బిట్వీన్ జరిగింది సార్ ఈ ఘటన అంతా కూడా ఈ రోజు వాళ్ళకు మనకు 8 మార్నింగ్ అయింది, వాళ్ళకు 7 ఈవినింగ్ ఆఫ్టర్ 7 తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. శుక్రవారమా ఇది? మరి థర్స్డే అవుతాం వాళ్ళకు థర్స్డే అయితే మనకు ఫ్రైడే అయింది, ఫ్రైడే మార్నింగ్ అయింది మనకు, వాళ్ళకి థర్స్డే. మరి వాళ్ళ ఫ్రెండ్స్ తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇప్పటి వరకు మాట్లాడారా మీ అబ్బాయి వాళ్ళతో కానీ? ఆ అమ్మాయి అయితే నా కొడుకు పంపించిన తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడాను, ఏమైందమ్మా ఏందని అడిగాను. అయితే అమ్మాయి ఫస్ట్ మరి రాంగ్ గైడింగ్గా ఎట్లా చెప్పిందో అర్థం కాదు. 9 o'clock వేనా ముందు వెళ్ళి వర్క్ కూడా చేసుకుందట, ఆఫీస్ వర్క్. వీణా అడిగి పోయినాక ఆఫీస్ వర్క్ చేసుకున్నా కంప్లీట్ అయిందని వాళ్ళకి చెప్పిందట. వాళ్ళు అందు ఫోన్లో ఉన్నాడు వర్క్ చేసుకున్నా అని చెప్పిందట. ఇంకొక ఆమె 9 o'clock అని వాళ్ళు చెప్పింది రాంగ్ చెప్పిందట. అని ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే అందరు దిగింది 10 తర్వాత దిగారు. అయితే 9 o'clock అని నాకు 9 o'clock అనేసరికి డౌట్ వచ్చింది. 9 o'clock నుంచే మీరు 11 దాకా ఎట్లా రాకుండా 9 o'clock 6 గంటల లోపల ఎట్లా చనిపోతే బాడీ ఎట్లా వెళ్తాను నేను గడిగాను. తర్వాత ఇవాళ ఆమె చెప్పేది ఏంటంటే మా కొడుకు తీసుకొని 10:40 ఫ్లైట్ దిగిందట, 11 వరకు క్యాబ్ తీసుకొని ఇడికి వచ్చిందని తెలిసింది. 11:05 లోపల అమ్మాయి ఫస్ట్ వచ్చిన అమ్మాయి, సెకండ్ డే వచ్చిన అమ్మాయి. అయితే రూమ్లో పోతే చూస్తే లేదట, ఇటుకు వచ్చే బయట చూసేసరికి బయట రూమ్లో బయట స్విచ్ ఆఫ్లో లైట్లు ఇవ్వట, బయటకు వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్లో ఏదో ఉన్నాడు. నేను పిల్లలు అదే గొప్ప, మీరు అందరూ పోతాం అనుకోండి, మీకు అందరికీ 11 తర్వాత ఫ్లైట్లు ఉన్నప్పుడు అమ్మాయి వీణ ముందు పొద్దు వస్తుంటే మీరు హాఫ్ డే ముందు ఎట్లా రమ్మన్నారు అమ్మ, మీరు ఆ మాత్రం అబ్జెక్షన్ చేయలేరని రాత్రి కొద్దిగా బాధ మీద కోపడాలని పిల్లలు కూడా అంటే. కానీ మీకు వీడియో కాల్ చేసింది కదా, మరి వీడియో కాల్ చేసినప్పుడు ఏమన్నా స్విమ్ డ్రెస్లో కానీ అట్లా ఏమన్నా? నాకు ఆ రోజు స్విమ్ డ్రెస్ అవ్వలేదమ్మా, నార్మల్ అప్పటికి ఆ స్విమ్మింగ్ డ్రెస్ పోలేదు, స్విమ్మింగ్ కాడికి ఉన్నట్టుంది డ్రెస్, అప్పటికి ఉన్నట్టుంది స్విమ్మింగ్ డ్రెస్. వీళ్ళెవరు రాలేదు అని ఒక ఇది తోటి కాసేపు స్విమ్ చేద్దామని ఇట్లా ఏమన్నా వెళ్ళింది అనుకుంటున్నారు? అదే ఉంటుంది స్విమ్మింగ్ చేద్దామని. ఎందుకంటే ఇంక ఏ అనుమానం అసలు ఆ 7 to between 11 లోపల ఏం జరిగిందో అనుమానం నాకు, అది ఒక్కటే అనుమానం అక్కడ. ఇప్పుడు అక్కడ క్లారిటీ అనేది వాళ్ళ కెమెరాస్ ఉన్నాయి, ఏదైనా ఎన్ని గంటలు కెమెరాస్ ఎట్లా తీసి ఏందన్నా నాకు అది అప్ టు 7 నుంచి వెళ్ళి క్లారిటీ వస్తే తెలుస్తుంది అన్న. అంటే అటు నుంచి ఎటువంటి సీసీ ఫుటేజ్ కానీ అట్లాంటివి ఏమీ కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ నాకు ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే ఓన్లీ షార్ట్స్ 15-20 minutesకి ఒక షార్ట్ తీస్తాడట అది కెమెరా. ఒక దాంట్లోనేమో స్విమ్మింగ్ కూడా పక్క పోటీ కూర్చున్నట్టు అవుపడుతుందట, ఇంకొక దాంట్లోమో నీళ్ళల్లో మునిగినట్టు అవుపడుతుందట. అంటే వాళ్ళ అమ్మాయి చెప్పిన ప్రకారం మనకు అది ప్రకారం అది
జరిగిన విషయం. నిన్న ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది, సుధీర్ రెడ్డి కూడా మిమ్మల్ని పరామర్శించారు, అంతైంది. ప్రభుత్వం నుంచి ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు చర్యలు ఎంతవరకు తీసుకున్నారు, అక్కడ నుంచి ఎప్పుడు సుధీర్ రెడ్డి గారు అక్కడ ఫాలో అప్ చేశాడు. అతను కూడా ఇప్పుడు నాకు ఇంతకుముందు మార్నింగ్ కూడా సుధీర్ రెడ్డి గారు ఫోన్ చేశారు, అన్న అక్కడ కలవలేదు, ఇప్పుడు నేను మాట్లాడి మీకు అప్డేట్ ఇస్తా, వాళ్ళ నెంబర్ ఇస్తా, అక్కడ కలవమని చెప్తాను, అక్కడ కల్పించేసాను. తర్వాత దర్పల్లి కూడా వచ్చారు, దగ్గరకు హాఫ్ అన్ అవర్ ఇద్దరు వచ్చారు. దర్పల్లి తర్వాత వచ్చిన దర్పల్లి కూడా హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే ఉన్నాడు. ఉండి దర్పల్లి ఏంటంటే మొత్తం డీటెయిల్స్ తీసుకొని లెటర్స్ అన్ని టైప్ చేయించేసి నాతో సిగ్నేచర్ తీసుకొని డైరెక్ట్ సీఎం క్యాంప్ పంపించారు. అది కూడా అక్కడికి పంపించిన రీచ్ అయినట్టు ఫార్వర్డ్ చేసినట్టుగా కాపీ ఇప్పుడు మనకు పంపించారు. అది కూడా ఎంఎస్కి పంపించింది. ఎప్పుడు చేరుకోవచ్చు ఇక్కడికి, ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ తొందరగా కావాలనుకుంటాను. ఇవాళ సండే అయిపోతుంది, వాళ్ళకు కూడా రేపు సండే అవుతాయి కదా. నందా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, తొందరగా కావాలనుకుంటున్నాము. ఆల్మోస్ట్ వెన్స్డే థర్స్డే రావాలని మా ఆలోచన. పిల్లలు ఎంతమంది, వీణకి పిల్లలు ఎంత? వీళ్ళ మీద పిల్లలు కాలేదు. మా ఫస్ట్ వీళ్ళు ఏంటంటే జాబ్ వచ్చేదాకా పెండింగ్ అని పెట్టుకున్నారు. ఓకే. జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తే ఒక మనకు ఒట్టిగా మళ్ళీ కిరాయిన్లలో ఎందుకు మన ఇల్లు తీసుకున్నాకనే ఇక ప్లాన్ వేసుకుందామని మళ్ళీ ఇద్దరు అనుకున్నారు. మేము ఒత్తుకున్న పిల్లలు కావాలని మేము ఒత్తుకున్నాం, కానీ వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారం మన విన్నారు కదా పిల్లలు, ఇల్లు అయిపోయిన తర్వాత చూసుకుందాం అనుకున్నారు. ఇల్లు అయిపోయిన తర్వాత ఈ పరిస్థితి. మీ అమ్మాయి అంటే తండ్రికి కూతురు దగ్గర అంటారు, తల్లికి కొడుకు దగ్గర అంటారు, ఏదైనా షేర్ చేసి బాగానే ఉంటుందమ్మా, చాలా బాగా. అప్పుడిప్పుడు మా ఆవిడని ఏడిపిస్తూ ఉంటుంది, నన్ను రెడ్డి గారు అని పిలుస్తూ ఉంటుంది. పిలుస్తలేరు తల్లి. కొన్ని గంటల ముందు వరకు కూడా మీ కూతురుతో మీరు మాట్లాడారు? 1 అవర్ ముందమ్మ, 1 అవర్లో 15 నిమిషాలు. ఆ తర్వాత 7 తర్వాత ఆ 1 అవర్లో పడింది. అంతే 1 అవర్ అంతే జరగదు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే ఇద్దరం బాగా భర్త మాట్లాడినా నేను మాట్లాడినా. మా ఆవిడ ఒక్కతే చూడలే, ఒకటిగా పడుకోండేది, అట్లా నార్మల్గా మాట్లాడింది అంతే, ఫేస్ చూడలేదు. గృహప్రవేశం ఎప్పుడు ఉంది? ఫస్ట్ నవంబర్లో చేసుకొని సింపుల్గా చేసుకొని వెళ్ళిపోయారు. రేపు 5th అనుకున్నారు. నా కొడుకు కూడా మొన్న రీసెంట్ జాబ్ వచ్చింది, వాడిని ఎట్లా అయింది అని వాడు ఆలోచిస్తుంది. పో బిడ్డ, మనకి మేము వస్తలేం కదా, నువ్వు పో బిడ్డ అని చెప్పిన వానికి ఎందుకంటే వాళ్ళు లీవ్ పెట్టిన. ఇప్పుడు కొత్త ఇల్లు వీళ్ళు ఉన్నాయి, వర్జినియాలో ఇల్లు తీసుకున్నారు లాస్ట్ ఇయర్. దగ్గర అరౌండ్ 7.5 crores పెట్టి ఇల్లు తీసుకున్నారు ఆడ వర్జినియాలో. మా బాబుకేమో రీసెంట్గా శాన్ ఆంటోనియాలో జాబ్ వచ్చింది లాస్ట్ మంత్, వాడు అక్కడికి వెళ్ళిపోయాడు. అది వరకు నా కొడుకు కూడా వాళ్ళ దగ్గర ఉండే కన్సల్టింగ్. లాస్ట్ 1 month 1.5 month కన్సల్టింగ్ పోయింది. 1.5 month కూడా పోలే, ఆ లోపల డైరెక్ట్ వచ్చేసి తొందరగా వచ్చేసింది దానికి. కన్సల్టింగ్ అంత తొందరగా జాబ్ రాలేక వీనికి 1 month లోపల తొందర జాబ్ వచ్చేసింది దానికి. అది వరకు నా బిడ్డ దగ్గరనే ఉన్నవాడు. ఫస్ట్ ఒక 1 year లోపు బోస్టన్లో స్టడీ చేసిండు, తర్వాత ఇంటికి వచ్చి ఆన్లైన్లో వీళ్ళ దగ్గర నుండి స్టడీ చేసుకున్నాడు. అంటే కలిసిన వాళ్ళేనా, అత్తగారంతా కూడా మీ వియ్యంకులంతా బంధువులేనా ఇక్కడ వాళ్ళేనా? అంటే బంధువులు కాదనుకో, అంటే ఇక మా మరదలు, మా మేనమ్మ మరదలు అవుతుంది, వాళ్ళ దగ్గర ఈ అబ్బాయి ఉంటున్నాడు. అయితే చూసి పెట్టిన తర్వాత వీళ్ళే చెప్పి నాకు ఏది ఏంటంటే ఇట్లా ఏం కావాలి బావా అని అడిగింది. అంటే వాళ్ళ రిలేషన్ అయితే నాకు కావాలి కదరా అంటే, రిలేషన్ అన్నీ ఉన్నాయి బావా, నీకు పిల్లాడు చాలా మంచిది, దాని గురించి ఆలోచించవాలి చెప్పని లేదు, 100% ఓకే అను అన్నది. వీళ్ళ అబ్బాయి వాళ్ళది కంది, మన ఐఐటి కంది దగ్గర, కానీ ఉండడు ఇక్కడనే మన చెంపాపేటలో చెంపాపేట పెట్రోల్ దగ్గర ఉంటారు, వాటర్ దగ్గర దగ్గరనే 1.5 kilometers పోయడం. తొందరగా పంపిస్తే బిడ్డను తొందరగా చూసుకోవాలి. నాకు చూసుకునే దాకా నాకు మనసులో పడతలేదు. ఇన్ని సంవత్సరాలు అన్ని విధాలు ఉండే నాకు ఒక సగం ప్రాణమే సగం పోయినట్టే ఉంది నా బిడ్డ పోతే. చూస్తున్నాం కదా శ్రీవీణ, మరి అంటే ఫ్రెండ్ పెళ్ళి కాబట్టి ఆ ఫ్రెండ్ పెళ్ళికి కొంచెం పార్టీ అవి కామనే కదా, ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. అందుకు ఫారెన్లో అది ఆ పార్టీకి వెళ్ళడం పట్లనే ఇంకా ఫ్రెండ్స్ రాలేదు అనే ఒక ఇదితోటి కొద్దిసేపు స్విమ్ చేద్దామని వెళ్ళిందా, లేకపోతే ఏమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ రావడానికి, ఇక్కడ తండ్రి ఫోన్ మాట్లాడడానికి, అటు ఫ్రెండ్స్ రావడానికి మధ్యలో దాదాపు కేవలం ఒక గంటన్నర వ్యవధి అంతే. ఈ గంటన్నర వ్యవధిలో ఏం జరిగింది అసలు? స్విమ్మింగ్ పూల్లో ఎందుకు ఒక ప్రాణాలు కోల్పోయిన మనిషిలా మిగిలిపోయింది అనేది ఇక్కడ అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా తనకు హార్ట్ స్ట్రోకా, లేకపోతే స్విమ్మింగ్ పూల్ వల్ల నిర్లక్ష్యమా, వాళ్ళు మరి స్విమ్మింగ్ పూల్ పట్ల ఏమైనా కేర్లెస్గా ఉండి షాక్ సర్క్యూట్ ఏమైనా అయ్యుంటుందా అనే కోణంలో అక్కడ పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మీరు మాట్లాడినా మాట్లాడినా కానీ స్క్రీన్ చూడలే, ఆయన స్క్రీన్ ఫోన్ అయినా పట్టుకున్నాడు. మేము 3:30 తర్వాత పెళ్ళికి వెళ్ళి వచ్చినాం తెల్లవారుజామున. లేట్ నైట్ అవుతుంది పడుకోరు మమ్మీ అంటే, తిన్నవా బిడ్డ ఏమన్నా అంటే, నేను తినలేదు, నాకు ఇవాళ పొద్దున్న నుంచి హడావిడైంది, ఆ పెళ్ళికి వచ్చాను చూసిన ఆన్లైన్లో, నాకు వర్క్ చేసుకునేది ఉండే
ఇటు వచ్చేది ఉండే అన్న ఆగమాగమైనాయి, నేను ఏం తినలే, ఇవాళ ఆకలేస్తుంది అని అన్నది. నువ్వు ముందు ఆర్డర్ పెట్టుకొని తిను బిడ్డ, తిన్నాక అందరికి ఒకసారి అడిగి పెడతానంటే నీది నువ్వు ముందుకు ఇంత తిను బిడ్డ అని కూడా నేను చెప్పిన. అయ్యో మళ్ళీ ఏమో ప్రశాంత్ ఫోన్ చేస్తున్నాడు మమ్మీ అని అంటే, సరే అటు వచ్చినాక మాకు మాట్లాడంటే మీరు ఇక పడుకోండి మమ్మీ 4 అవుతుంది అన్నది. ఎందుకో ఇట్లా అన్నట్టు, లేకుంటే మేము పిల్ల ఒక్కది ఉంటే ఎప్పుడు మాట్లాడుకుంటా, ఆమె పని చేసుకుంటా అయినా సరే ఒక్కది ఉంటుంది కానీ ఆయనకి ఇట్లా చూసుకుంటూ ఉంటా. కానీ నేను అన్నాడు వదిలిపెట్టలేదు నా బిడ్డను, ఎందుకు వదిలిపెట్టిండో నేను. ఆమె పని చేసుకుని ఒక్క మాట కూడా మాట్లాడదు, ఆమె వర్క్ చేసుకుంటూ ఉంటుంది, నేను చూసుకుంటుంటా 12 గంటల దాకా. ఇక పడుకోమమ్మీ అంటే నాకు నిద్ర వస్తలేదు బిడ్డ అంటుండే. కానీ మీటింగ్ ఉంది మమ్మీ పెట్టేయండి, మళ్ళీ మీటింగ్ అయిపోయినాక ఎంత టైంలో మీటింగ్ అని కూడా అడుగుతుంటే, ఆ టైం అయిపోగానే మళ్ళీ చేస్తుంటే, అబ్బా మమ్మీ పడుకోరాదు మమ్మీ, నువ్వు నిద్ర పోకు, నీ ఆరోగ్యం పాడవుతుంది, నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటుండే. అందరినీ నోటిండా పలకరించేది. ఓ బిడ్డ, ఎన్నో కూతురు తల్లి? ఒకటే కూతురు నాకు, ఓ కొడుకు. నా కొడుకుని కూడా బంగారంలాగా చూసుకున్నది నా బిడ్డ. వాడికి చదువుకన్నీ హెల్ప్ చేసింది. ట్రంప్ వచ్చిండు మమ్మీ పార్ట్ టైం జాబ్ చేయొద్దని, ఒక్కనాడు కూడా పార్ట్ టైం జాబ్ చేయనివ్వలేదు వాడిని. అన్నీ అదే చూసుకున్నది. నీకెందుకన్నా నేను చూసుకుంటా కదా, నువ్వు చేయకుండా బాగా. ఇద్దరు బిడ్డ అల్లుడు, నువ్వు పార్ట్ టైం జాబ్ చేసి నీకు అవసరం ఏమున్నది? ఇంట్లో తింటావు, ఇంట్లో చదువుకుంటావు, నీకు ఏ జాబ్ వద్దు నీకు, నువ్వు చదువుకో, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి అన్నారు. చదివించింది, ఫీజు కట్టింది, ఉద్యోగం కూడా తెచ్చింది వాడికి. అది చూసుకొని చదివి కనీసం వాడి సాలరీ వచ్చేదాకానైనా చూసుకోకపోయే. అన్నను సెటిల్ చేసి, మమ్మీ అన్నయ్యకి 2 months శాలరీ రాదు, అగో రెంట్ కట్టే టైం వచ్చింది, అగో నేను పనిలో ఉండి మర్చిపోతే నన్ను అడిగాడు డేట్ చూసి చేస్తుండే నా బిడ్డ. వాడు అడిగేటోడు కాదు, వాడి నోట్లో నాలుకలేదని వాడికి అట్లా సహాయం చేస్తుండే. నేను ఎవరికి ఇస్తున్నా మమ్మీ? నాన్నకే కదా, నాన్న దగ్గర ఉన్న నాన్నకి ఇయ్యడా అని అన్నది బిడ్డ. లోన్ ఇన్స్టాల్మెంట్, ఇప్పుడు షాపింగ్లన్నీ చేసిండ్రు కదా అని కూడా పంపించింది. తర్వాత చూసుకున్నాం. మీకు ఎన్ని గంటలకు తెలిసింది తల్లి? మాకు మేము లేని బయటకు వెళ్ళాము 10:30కి తెలిసి, బయట నుంచి వస్తుంటే మేము టూర్ వెళ్ళింటివి. మేము ఎయిర్పోర్ట్ దిగి కార్లో కూర్చున్నాక మైసూర్ కాల్ చేసి ఫోన్ చేసిన. నేను అంతకుముందు 3 రోజుల ముందే మాట్లాడినాను దాంతో, షాపింగ్లు చేస్తూ అన్ని కావాలి. ఏం చెప్పింది? ఏ మామూలుగానే అత్తయ్య అని మాట్లాడుతుంది. మా చేతుల్లో పెరిగింది, ఇక్కడే పుట్టింది, మా చేతుల్లో పెరిగింది పిల్ల. మాకు మా అమ్మ లేదు చిన్నప్పటి నుంచి. మాకు మా తమ్ముడు 2 ఏళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది. మా తమ్ముడు నేను ఎక్కడ తెచ్చుకొని ఇక్కడ జాబు పెళ్లి చేసిన, 2 పిల్లలను చూసిన, మా చేతుల్లో పెరిగింది. ప్రవేశం చేసుకో, ఇది కావాలి అది కావాలి అన్ని రకాలు చేయించుకున్నది. చూస్తున్నాం కదా, ఎందుకంటే చాలా విషాద ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ తల్లి, తండ్రి, అత్త, మామ అందరూ ఉన్నారు, కానీ వీళ్ళకు మంచి బంధం ఉంది. తల్లి కూతుర్లు కూడా మంచి బంధంతో ఉంటున్నారు. వాళ్ళను మాట్లాడించాలన్నా కానీ అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని తొందరగా ఇక్కడికి శ్రీవీణాని పంపిస్తే తల్లిదండ్రులకు కూడా తృప్తిగా వాళ్ళు కార్యక్రమం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా చొరవ తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడికి పంపిస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కుటుంబానికి మాత్రం ఎవ్వరు కూడా తీర్చలేని లోటు అనుకోవాలి. ఒక్కతే కూతురు కాబట్టి, ఒక కూతురు ఒక కొడుకే కాబట్టి ఆ కూతురు ఈరోజు దూరం అవ్వడం అనేది ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా కూతుర్ని మేము చూసుకోవాలి అని అర్థిస్తూ ఉన్నారు ప్రభుత్వాలని.
మరి ఈ తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొనైనా అక్కడ మొత్తం కూడా చర్యలు పూర్తి చేసి వీలైనంత తొందరగా ఇక్కడికి పంపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడికి తెప్పిస్తే బాగుంటుంది. తల్లిదండ్రుల చేతికి అప్పగిస్తే వాళ్ళు కొంచెం తృప్తిగా కల్లారా చూసుకొనైనా కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తి చేసుకుంటారు. కెమెరామెన్ జాఫర్తో నిర్మల, RTV.